హలో ఫ్రెండ్స్, కొంతమంది ఏమడుగుతున్నారంటే సింగపూర్లో గోల్డ్ అనేది క్వాలిటీ బాగుంటుందంట కదా, ఇంకా ఇండియాతో పోలిస్తే సింగపూర్లో గోల్డ్ రేట్ కూడా తక్కువ ఉండిద్దంట కదా, ఉంటే ఎంత గోల్డ్ అనేది మనం సింగపూర్ నుంచి ఇండియాకి తీసుకెళ్లొచ్చు అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ క్వశ్చన్స్ అన్నిట్లో కూడా ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే క్వాలిటీ అన్నమాట. అంటే క్వాలిటీ ఇండియాతో పోలిస్తే సింగపూర్లో గోల్డ్ అనేది క్వాలిటీ బాగుంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో ఏదైనా వస్తువు తయారు చేస్తే గోల్డ్ వస్తువు, సో దాంట్లో ఏంటంటే జనరల్ గా ఏంటంటే కాపరు, సిల్వరు, ఇంకా మెగ్నీషియం, జింకు ఇట్లా కలుపుతారు. అంటే ఆ గోల్డ్ అనేది షైన్ బాగా రావటానికి, షేప్ బాగా రావటానికి, ఇంకా మెరవటానికి ఇట్లా అని చెప్పేసి కొన్ని కలుపుతారు అనమాట. కలిపినప్పుడు ఏమైందంటే ఇండియాలో కొంచెం ఆ మోతాదు అనేది ఎక్కువ ఇస్తారు. కాకపోతే సింగపూర్ లో గోల్డ్ ఎలా ఉండిద్దంటే ఇలాంటి కల్తీలు ఏంటంటే చాలా తక్కువ కలుపుతారు అనమాట. ఎందుకంటే సింగపూర్ లో ఏ వస్తువు కూడా తయారవదు, ప్రతి వస్తువు కూడా పక్క కంట్రీస్ నుంచి వచ్చింది అనమాట. అంటే ఇండియా నుంచి కానీ, చైనా నుంచి, లేకపోతే మలేషియా, ఇంకా ఇండోనేషియా అని ఇట్లా పక్క కంట్రీస్ నుంచి తీసుకొస్తుంటారు ప్రతి వస్తువు కూడా. అన్ని వస్తువులు సింగపూర్కి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే సింగపూర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం వీళ్ళు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ప్రతి షాప్స్కి వెళ్ళి ప్రతి వస్తువును కూడా ఏంటంటే చెక్ చేస్తారనమాట. అంటే క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒక గోల్డే కాదు, ఫుడ్ ఐటమ్స్ కానీ ప్రతిదీ కూడా చెక్ చేస్తారనమాట. అంటే క్వాలిటీ బాగుండే ఐటమ్సే సింగపూర్లోకి అలౌ చేస్తారు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు చెక్ చేస్తారని చెప్పి షాప్లో కూడా గోల్డ్ అనేది ఏంటంటే మంచి గోల్డ్, అంటే క్వాలిటీ బాగుండే గోల్డ్నే సింగపూర్కి తీసుకొస్తారనమాట. సో అందువల్ల ఏంటంటే ఇండియాతో పోలిస్తే సింగపూర్లో గోల్డ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే రేట్ చూసుకున్నట్లయితే ఇండియాతో పోలిస్తే సింగపూర్లో గోల్డ్ రేట్ అనేది తక్కువగానే ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గోల్డ్ 1 గ్రాము ఒక 9,000 ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్. అదే గ్రామ్ ఏంటంటే సింగపూర్ లో మనం గోల్డ్ కొన్నట్లయితే 1 గ్రామ్కి వచ్చి 1,000 రూపాయలు తక్కువ ఉండిద్ది అనమాట సింగపూర్ లో. సో అందువల్ల ఏంటంటే మన ఇండియన్స్ సింగపూర్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సింగపూర్ లో గోల్డ్ కొని ఇంటికి తీసుకెళ్తుంటారు, అంటే మన ఇండియాకి తీసుకెళ్తుంటారు. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ ఎంత గోల్డ్ తీసుకెళ్ళాలి ఏంటి అనేది కొంతమంది డౌట్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే సింగపూర్ నుంచి మన ఇండియన్స్ కి మగవాళ్ళు అయితేనేమో 20 గ్రాములు గోల్డ్ తీసుకెళ్ళటానికి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉంది. అదే విధంగా లేడీస్ అయితే 40 గ్రాములు తెచ్చుకోవచ్చు అనమాట. అంటే ఇదంతా ఎట్లా తెచ్చుకోవచ్చు అంటే మనం గోల్డ్ కొని మనం ఎయిర్పోర్ట్ ద్వారా వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్ లో జనరల్ గా చెక్ చేస్తుంటారు అనమాట. అంటే ప్రతిదీ కూడా చెక్ చేస్తారు. సో అప్పుడు ఏంటంటే మనం లిమిట్ కంటే ఎక్కువ తీసుకొచ్చుకుంటే వాళ్ళు ఎయిర్పోర్ట్ లో పట్టుకుంటారు. సో అందువల్ల ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు ఎంత గోల్డ్ మనం సింగపూర్ నుంచి మన ఇండియా క్యారీ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో జనరల్ గా సింగపూర్ లో జాబ్ చేసే వాళ్ళకి గోల్డ్ రేటు ఒక రకంగా ఉంటుంది, ఇంకా ఇక్కడ సింగపూర్ చూడటానికి వెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళటానికి ఒక రకంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే సింగపూర్ లో జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే ట్యాక్స్ కూడా కట్టాలన్నమాట మనం గోల్డ్ కొన్నట్లయితే. సో ఆ ట్యాక్స్ అనేది మనకి రిటర్న్ రాదు. ఇంకా ఎవరైనా సింగపూర్ చూడటానికి వచ్చి వాళ్ళు గోల్డ్ కొనుక్కొని వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఏంటంటే ట్యాక్స్ కూడా రిటర్న్ ఇస్తారనమాట. సో మనం రేటు చూసుకున్నట్లయితే రేటు గ్రామ్కి ఒక 1,000 రూపాయలు తక్కువ ఉండిద్ది. ప్లస్ ట్యాక్స్ కట్టే దాంట్లో కూడా ఏంటంటే మనకి ఎవరైనా విజిటర్స్ కి వాళ్ళకి ఆ ట్యాక్స్ కూడా రిటర్న్ వస్తుంది అనమాట. అంటే కంపేర్ టు మన ఇండియా నుంచి సింగపూర్ లో చూసుకుంటే సెవర్కి వచ్చి కనీసం ఒక 10,000 దాకా సేవ్ అవుతుంది అనమాట. అందుకే ఎక్కువ మంది ఏం చేస్తారంటే విజిటింగ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ తీసుకెళ్తుంటారు అనమాట సింగపూర్ నుంచి ఇండియాకి. సో ఇప్పుడు మనం సింగపూర్ లో గోల్డ్ కొనడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనం గోల్డ్ కొనగానే మన పాస్పోర్ట్ ఇవ్వమని చెప్పి పాస్పోర్ట్ తీసుకొని వాళ్ళు ఒక జిరాక్స్ కాపీ తీసుకుంటారు. సో మన పాస్పోర్ట్ నెంబర్ ఆధారంగా ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారనమాట. అంటే మన డీటెయిల్స్ మొత్తం కూడా అక్కడ అప్డేట్ చేసి వాళ్ళు డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసినప్పుడు ఏంటంటే మనం ఎంత గోల్డ్ కొన్నాము, పర్ గ్రాము ఎంత,
ఇంకా ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఎవరు కొన్నారు, ఏంటి, ఏ కంట్రీ వాళ్ళు కొన్నారు అని చెప్పేసి ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఏం చేస్తారంటే సిస్టంలో ఎంటర్ చేస్తారనమాట. సో ఎంటర్ చేసినప్పుడు ఏం జరిగిందంటే మనం కానీ విజిటర్స్ అవుతే సింగపూర్కి వచ్చి చూడటానికి వచ్చి వెళ్తుంటే సో అక్కడ మనం గోల్డ్ కొన్న దగ్గర మన గోల్డ్ ప్రైస్ ప్లస్ ట్యాక్స్ జిఎస్టీ మొత్తం పే చేయాలి. ఇంకా ఏంటంటే మనం ఇంటికి వెళ్ళేటప్పుడు అంటే ఇండియాకి వెళ్ళేటప్పుడు సింగపూరు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కౌంటర్స్ ఉంటాయి అనమాట, కస్టమ్ డ్యూటీ కౌంటర్స్ అని ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మనం కానీ ఎంత గోల్డ్ కొన్నాము ఏంటి అనేది మనకి స్లిప్ వస్తుంది కదా, అక్కడ ఒక రసీదు ఇస్తారు మనం గోల్డ్ కొన్న దగ్గర. సో ఆ రసీదు ప్లస్ మన పాస్పోర్ట్ కానీ అక్కడ కస్టమ్ డ్యూటీ దగ్గర మనం సబ్మిట్ చేసినట్లయితే ఏం జరిగిందంటే వాళ్ళు ఎయిర్పోర్ట్ లో చెక్ చేస్తారనమాట. అసలు ఎవరు గోల్డ్ కొన్నారు, ఎంత కొన్నారు, సో ఎంత మనీ పే చేశారు, వాళ్ళు ఎంత ట్యాక్స్ కట్టారు అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తారనమాట. సో చెక్ చేసేదను తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కౌంటర్ దగ్గర మనం ఎంత అయితే ట్యాక్స్ మనం గోల్డ్ కొనేటప్పుడు పే చేసామో ఆ ట్యాక్స్ కూడా మనకు రిటర్న్ ఇస్తారనమాట. సో అది బెనిఫిట్ అనమాట. ఎవరైతే విజిటర్స్ ఉన్నారో వాళ్ళకేంటంటే సెవరకు వచ్చి ఒక 10,000 దాకా మిగిలించుకోవచ్చు అనమాట సింగపూర్ నుంచి ఇండియాకి గోల్డ్ తీసుకెళ్ళడానికి. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా మనం లిమిట్ కంటే ఎక్కువ కూడా తీసుకెళ్తుంటారు. సో తీసుకెళ్ళినప్పుడు ఏం చేయాలంటే మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు మనం డిక్లేర్ చేయాలన్నమాట కస్టమ్ డ్యూటీ కాడ నాకు లిమిట్ ఈ 20 గ్రామ్స్ లేకపోతే 40 గ్రామ్స్ అంటే క్యాండిడేట్ని బట్టి లేడీస్ అయితేనే 40 గ్రామ్స్ తెచ్చుకోవచ్చు, జెంట్స్ అయితే 20 గ్రామ్స్ తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకెళ్తున్నాం అనుకో అప్పుడు వెళ్ళేందంటే కస్టమ్ డ్యూటీ దగ్గర మనం డిక్లేర్ చేసినట్లు అయితే అక్కడ వాళ్ళు ఏంటంటే మనం ఎంత అయితే లిమిట్ కంటే ఎక్కువ ఎత్తుకెళ్తున్నామో దానికి ఏంటంటే కస్టమ్ ఫీజు వసూలు చేస్తారనమాట. ఎందుకంటే పక్క కంట్రీస్ నుంచి మన ఇండియాకి ఎంత పడితే అంత గోల్డ్ తీసుకొచ్చుకోకూడదు అనమాట ఫస్ట్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. ఎందుకంటే అక్కడ తక్కువగా వస్తుందని చెప్పేసి మన ఇండియాలో గోల్డ్ కొనకుండా అందరు వెళ్ళి సింగపూర్ లేకపోతే దుబాయ్ వెళ్ళి గోల్డ్ తెచ్చుకుంటే ఏంటంటే మన ఇండియాకి లాస్ వచ్చింది అనమాట. అంటే ఇక్కడ ట్యాక్సులు కట్టకుండా పక్క కంట్రీకి వెళ్ళి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే ఇక్కడ ట్యాక్స్ వస్తాయి గవర్నమెంట్ కి, ప్లస్ ఏంటంటే ఇక్కడ మన ఇండియా డెవలప్ అయింది కదా ఇండియాలో గోల్డ్ కొన్నట్లయితే. అలా కాకుండా ఏదో సింగపూర్ లో తక్కువ వస్తుంది లేకపోతే మలేషియాలో తక్కువ వస్తుంది లేకపోతే దుబాయ్ లో తక్కువ వస్తుంది అని చెప్పేసి మన కంట్రీ వాళ్ళంతా అక్కడికి వెళ్ళి గోల్డ్ ఎట్లా పడితే అట్లా ఎంత పడితే అంత తీసుకొస్తే ఏంటంటే మన గవర్నమెంట్ ఒప్పుకోదు అనమాట. సో అందువల్ల ఏంటంటే ఒక లిమిట్ ఉండిద్ది, ఆ లిమిట్ లోనే మనం గోల్డ్ తెచ్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే లిమిట్ కంటే ఎక్కువ తీసుకొచ్చుకోవాలంటే అక్కడ కొంత మనం డ్యూటీ ఫ్రీ ఫీజు కట్టి తెచ్చుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనం అక్కడ తక్కువగా కొన్నా కానీ ఆ డ్యూటీ ఫ్రీ ఫీజు ఇవన్నీ కట్టాలకి ఏంటంటే మన ఇండియాలో కొనుక్కున్నా ఒకటే అక్కడ కొనుక్కున్నా ఒకటే. అందుకే ఏంటంటే మనకి ఎంత అయితే లిమిట్ ఉందో అంత లిమిట్ లోనే మనం సింగపూర్ నుంచి కానీ లేకపోతే దుబాయ్ నుంచి కానీ గోల్డ్ తెచ్చుకున్నట్లయితే మనకి కొంత సేవ్ అవుతుంది. సో అంతకంటే ఎక్కువ తీసుకొచ్చుకున్నట్లయితే మనం సింగపూర్ లో కొన్న గోల్డ్ ఒకటే, ఇండియాలో కొన్న గోల్డ్ ఒకటే అనమాట. ఇంకోటి ఏంటంటే సింగపూర్ లో షాప్స్ అనేది ఏంటంటే మన ఇండియాలో ఉన్నట్టు గోల్డ్ షాప్స్ పెద్ద పెద్ద షాప్స్ ఏ ఉండవు. అక్కడ ఇక్కడ ఇండియాలో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ లేకపోతే తనిష్క్ ఇంకా ఇట్లాంటి కొన్ని గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, వాళ్ళే ఏం చేస్తారంటే సింగపూర్ లో కూడా ఏంటంటే కొన్ని షాప్స్ పెడతారు అనమాట. ఒక్కో బ్రాంచ్ పెట్టుకుంటారు వాళ్ళు అక్కడ. సో అక్కడే గోల్డ్ అమ్ముతారు. మనం చూసుకున్నట్లయితే సింగపూర్ లో మహా అయితే ఒక 10 గోల్డ్ షాప్స్ ఉంటాయి పెద్దవి. ఒకటి ఏంటంటే ముస్తఫా సెంటర్ అని ఒకటి ఉండిద్ది అనమాట సింగపూర్ లో. సో అక్కడ ఏంటంటే గోల్డే కాదు A to Z మనకి ఇంట్లోకి కావాల్సినవి కానీ లేకపోతే ఏంటంటే A to Z మనకి ఏది కావాలన్నా కానీ మన ఇండియన్స్ కి ఆ ముస్తఫా అనే షాపింగ్ సెంటర్ లో ప్రతిదీ కూడా దొరికిద్ది అనమాట, అక్కడ తెచ్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే బయట చూసుకున్నట్లయితే కళ్యాణి జ్యువెలర్స్ కానీ తనిష్క్ కానీ ఇట్లా ఇక్కడ మన ఇండియాలో ఉండే ఇవన్నీ కూడా షాప్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా లిటిల్ ఇండియా అనే ఏరియాలో ఉంటాయి. సో ఎవరైనా చూడటానికి వచ్చిన వాళ్ళు గోల్డ్ కొనుక్కోవాలంటే మీరు లిటిల్ ఇండియాకి వెళ్ళి అక్కడ అన్ని షాపులు తిరగండి. సో కంపేర్ చేసుకోండి ఇండియాలో ఎంత ఉంది లేకపోతే ఇక్కడ ఎంత ఉంది సింగపూర్లో. సో మీకు ఏదన్నా ఆ కొనే రోజుకి వేరియేషన్ ఏదైనా బాగా ఎక్కువగా ఉంటే మీరు సింగపూర్లో గోల్డ్ కొనుక్కోండి. కొనుక్కున్నప్పుడు మాత్రం పాస్పోర్ట్ డీటెయిల్స్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. సో మీరు కానీ విజిటర్స్ అయినట్లయితే మీరు అక్కడ డిక్లేర్ చేసి మీరు ట్యాక్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏంటంటే మన ఇండియన్స్ ఎక్కువగా దుబాయ్ నుంచి కూడా తీసుకొస్తారనమాట.
కాకపోతే ఏంటంటే దుబాయ్లో ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ ఇలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే సింగపూర్లో ఏంటంటే సింగపూర్లో ట్యాక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట, 7% ఉంటుంది. అదే మనం ఇండియాలో చూసుకున్నట్లయితే ట్యాక్స్ అనేది 30% కట్టాలి. సో అందువల్ల ఏంటంటే ఎక్కువ మంది సింగపూర్ నుంచి ఇండియాకి గోల్డ్ తెచ్చుకోవడానికి ఇష్టపడతారనమాట. ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి.